హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నారికేళ దీపం కోసం అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి కార్తీక మాసంలో కొబ్బరి చిప్పలో వెలిగిస్తారు. సో ఇది అందరికీ తెలుసు. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అని చెప్పేసి అని అంటారు. అండ్ ఈ కార్తీక మాసంలో ప్రధానంగా సోమవారం పూట ఉదయం కానీ సాయంత్రం కానీ కంపల్సరిగా వెలిగిస్తారు. సో ఈ దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అండ్ ఆర్థిక సమస్యలు ఏమైనా తగ్గుతాయని నమ్మకంతో ఈ దీపాన్ని అయితే వెలిగిస్తారు. ఇంకా భార్యాభర్తల మధ్యన గొడవలు కానీ, ఇంట్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ, తర్వాత ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయనే నమ్మకంతో అయితే ఈ నారికేళ దీపాన్ని చాలా మంది వరకు నమ్మకంతో వెలిగిస్తే నిజంగా ఫలిస్తుంది. సో వచ్చేసి ఈ దీపాన్ని ఏంటంటే ముందుగా మనం ప్రధానంగా ఇత్తడి పళ్ళెం ఉంటుంది కదా, సో అది బాగా నీట్గా కడిగేసుకొని దానికి చుట్టూ పసుపు రాసేసి బొట్లు పెట్టుకోవాలి. తర్వాత మనం కొన్ని బియ్యాన్ని, మంచి బియ్యం ఉంటాయి కదా, ఎటువంటి మైలుపాలు ఏమి తగలకుండా ఉండే బియ్యాన్ని తీసుకోండి. సో వాటిని ఇలా ఇత్తడి పళ్ళెంలో వేసుకొని చక్కగా వాటికి పువ్వులతో అలంకరించి కొబ్బరికాయని 2 ముక్కలుగా చేసేసి మనం ఒకవైపు ఉన్న చిప్పని ఇలా పెట్టేసుకుని అందులో ఆవు నెయ్యి మాత్రమే వేసి దీపాన్ని పెట్టండి. సో మామూలు నూనె కాకుండా ఆవు నెయ్యితో పెడితే ఈ నారికేళ దీపం చాలా బాగా ఫలితం ఇస్తుందని చెప్పేసి అని చెప్తున్నారు. సో నేనైతే 2వ వారం వచ్చేసి ఇలా చేశాను అనమాట. సో ఇంకా రేపుతో లాస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఎవరైనా పెట్టకపోతే మీరు ఇలా పెట్టేసుకోండి రేపు. ఎందుకంటే కార్తీక మాసమే కాదు మిగతా రోజుల్లో కూడా వెలిగించుకోవచ్చు. సో కార్తీక మాసంలోని శివయ్యకి ఈ దీపం అంటే చాలా ఇష్టం అంట. సో ఆ పరమశివునికి ఇష్టమైన ఈ దీపాన్ని సో మీరు కూడా రేపు వెలిగించుకోండి. మీ ఇంట్లోనే ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయని నమ్మకంతో వెలిగించండి. కంపల్సరిగా మీకు ఫలితం అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. ఓకేనా? బాయ్.